ఏ పరిస్థితి మిమ్మల్ని బాధిస్తూ ఉందో, ఇబ్బంది పెడుతూ ఉందో, ఎందుకు నాకే ఈ శ్రమలు, ఎందుకు నాకే ఇబ్బంది, ఎందుకు ప్రవ్వా నేను ఇంత నమ్మకంగా ఉన్నానే, ఇంత యథార్థంగా నేను బ్రతుకుతున్నానే, ఇంత భక్తిగా ఉన్నానే, నిన్ను ఇన్ని విధాలుగా నేను గణపరుస్తున్నానే, కానీ ఎందుకు నాకు ఈ పరిస్థితులు వస్తున్నాయి అని నువ్వు బాధపడుతున్నట్లయితే, యోసేపు సహోదరులందరికంటే యోసేపు ఎక్కువ శ్రమలు అనుభవించాడు. అందరిలో యోసేపునే దేవుడు ఎక్కువగా హెచ్చించాడు. అదేవిధంగా ఒకవేళ నీ జీవితంలో శ్రమల గుండా వెళ్తున్నట్లయితే, శ్రమల మార్గం తర్వాత ఆశీర్వాద బాట నీ కొరకు ఎదురుగా ఉంది, సిద్ధంగా ఉంది. హల్లెలూయా. సో గాడ్ ఇస్ గోయింగ్ టు వాక్ యూ త్రూ దట్ వే ఆఫ్ బ్లెస్సింగ్ ఈవెన్ యాజ్ యూ పాస్ త్రూ దిస్ వే ఆఫ్ సఫరింగ్. బీ రిమైండెడ్. జ్ఞాపకం ఉంచుకుందాము, ఈ శ్రమలు ఎప్పటికీ ఉండవు, కష్టాలు ఎల్లకాలం ఉండవు, ఈ కన్నీళ్లు ఎల్లకాలం ఉండవు. దేవుడు తప్పకుండా మంచి రోజులు ఇస్తాడు. నీతి సూర్యుడు ఉదయిస్తాడు. ఒకవేళ ఈ రోజు చీకటి రాత్రులు నువ్వు గడుపుతున్నావేమో, నా జీవితంలో అంధకారం ఉందండి, మబ్బులు కమ్మేసినట్లుగా ఉంది, ఐ డు నాట్ నో వేర్ టు గో, ఐ డు నాట్ నో వాట్ టు డూ, ఎవరు నమ్మదగిన వారుగా లేరు, ఎవరిని నమ్మినా వారే మోసం చేస్తున్నారు, ఎటు వెళ్లాలో అర్థం కావడం లేదు, దిక్కుతోచని పరిస్థితి అని అనుకుంటున్నట్లయితే, కారు మబ్బులు నీ జీవితంలో కమ్మిన నీతి సూర్యుడు నీపై ఉదయిస్తాడని మలాకి గ్రంథంలో దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. దేవుని వాగ్దానాలను బట్టి ధైర్యం తెచ్చుకొని ప్రతి కీడును మేలుగా మార్చే దేవుని ఆశ్రయించి అడుగుదాం, ప్రభా నా కొరకు నా శత్రువులు యత్నించిన కీడును నీవు మేలుకరంగా మార్చు.